సరే, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎక్సలెంట్గా ఉందండి. దానికి తోడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే వాళ్ళిద్దరూ బ్రహ్మరుద్రులాగా ఉన్నారు అంతే. చాలా బాగా చేస్తున్నారు. అది ఇంకా ఈ 4.5 years కూడా దాటితే కానీ మనకి 5 సంవత్సరాల్లో బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సరే, ఈ 6 monthsలో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి అంత ముందలకి ఇప్పటికీ? న్యాయం అనేది జరుగుతుందండి. ఇది కొంచెం ఈ గంజాయి ఒకటి, ఈ కొంచెం ఈ గొడవలు అవి చేసి కొంచెం శాంతి భద్రతల్లో మటుకి బాగుండాయండి. అంటే ఎక్కడ గొడవలు అనేది చాలా తగ్గినాయి. శాంతి భద్రత అనేది బాగుండాయండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది సార్, రీసెంట్గా కనుక చూసుకుంటే అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు అని చెప్పి ఏర్పాటు చేశారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? రెవెన్యూ మంచిదే అండి. ఇప్పుడు ల్యాండ్ అనేది చాలామంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. చాలామంది ఒకళ్ళ భూములు ఆక్యుపై చేశారు అంటున్నారు. ఇప్పుడు దాకా బయటకు వాళ్ళు బయటకు వస్తున్నారు. అవన్నీ న్యాయం చేస్తారు అంటున్నారు. ఈ రెవెన్యూ సదస్సులు ఏదైతే ఏర్పాటు చేయడం వల్ల వీటి వల్ల ఉపయోగకరమే అంటారా? ఖచ్చితంగా ఉపయోగకరం అండి. ఇప్పుడు ఇదివరకు అవన్నీ లేవు కదండి. ఇప్పుడు మన బాధ చెప్పుకోవాలనుకో ఇప్పుడు భయపడేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ధైర్యం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటున్నారు. న్యాయం జరుగుద్దనే ఆశిస్తున్నాం.